నమస్తే, నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఈరోజు నేను రాజస్థానీ స్పెషల్ స్వీట్ అనమాట. ఇది గేవర్ తయారు చేస్తున్నాను. ఇది ఓన్లీ రోజు దొరకదు స్వీట్ షాపుల్లోని. ఒక రాఖీ పొన్నంకి దొరుకుతుంది, దీపావళికి, సంక్రాంతికి ఆ టైంలోనే దొరుకుతుంది అనమాట. దాని గురించి ఒక 4 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. మిక్సీ జార్లోకి కొంచెం ఇందులోనే ఐస్ ముక్కలు వేసుకొని మిక్సీ ఆడించుకోవాలి. దీన్ని ముందుగా ఒక 7-8 ఐస్ ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ ఆడించుకొని వస్తాను. చూసారు కదా, ఇలాగ ఆడించుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోని 1 కప్పు పాలు వేస్తాను. ఒక కప్పు పాలు, 1 కప్పు మైదా పడుతుందన్నమాట ఈ పేస్ట్ తయారు చేసుకోవడం గురించి. ఈ పాలు వేసాను కదా, మళ్ళీ ఒకసారి మిక్సీ ఆడించుకొని వస్తాను. ఇందులోనే 1 కప్పు మైదా వేసుకొని మళ్ళీ మిక్సీ ఆడించుకోవాలి. ఇందులోని చన్నీళ్ళు కూడా పోసుకోవాలి. ఒక 2 కప్పుల వరకు నీళ్లు పడతాయి. ఫ్రిడ్జ్లో నీళ్ళే పోసుకోవాలి, మామూలు నీళ్ళు కాకుండా చల్లగా నీళ్ళు ఉండాలి. చూసారు కదా, ఇలాగ నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ ఆడించుకోవాలి. చూసారు కదా, పేస్ట్ తయారైపోయింది. ఇలాగ చేసుకోవాలన్నమాట. చాలా తిక్కుగా ఉంది కదా, మరొక కప్పు నీళ్ళు పడతాయి ఇందులోని. అవి కూడా చల్లటి నీళ్ళు పోసుకోవాలి. ఫ్రిడ్జ్లో నీళ్ళు మాత్రం వాడాలి దీని గురించి. నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలాగ పలచగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఐస్ ముక్కలు వేసుకోవాలి. కిందనే ఐస్ ముక్కలు వేసుకొని అందులో మీద బౌల్ పెట్టుకోవాలి. దీని మీద చూసారు కదా, ఈ బౌల్ పెట్టుకొని అందులో ఈ పేస్ట్ వేసుకుందాం. వేసుకొని మరి కొంచెం నీళ్ళు పోసుకొని ఇందులో కలుపుకుందాం. చూసారు కదా, ఇలాగ పలచగా ఉండాలి. ఇందులో ఒక 2 స్పూన్లు నిమ్మరసం, ఇది నిమ్మరసం కలుపుకోవాలి ఇందులోని. అప్పుడు గేవర్ గుల్లగా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను నేను. దీనికి కుక్కర్ అయితే దళసరిగా ఉంటుంది కదా. ఇది వేయించుకోవడం గురించి కుక్కర్లో నూనె వేసుకున్నాను, వేడి చేసుకున్నాను. 1 బాటిల్ ఇది టమాటా సాస్ బాటిల్, ఇది అందులోని వేసుకున్నాను నేను. ఈ పేస్ట్ని వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి పేస్ట్ని. చూసారు కదా, ఇలాగా ఒక్కొక్క స్పూన్ వచ్చేలాగా వేసుకుంటూ ఉండాలి. మళ్ళీ బబుల్స్ అన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. చూసారా, బబుల్స్ అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి. అలాగా ఒక 15-16 సార్లు వేసుకోవాలి దీన్ని. కొంచెం కొంచెం వేసుకుంటుండగా చూసారా కదా, చుట్టూ లేయర్లాగా తయారవుతుంది. ఇలాగ తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు మధ్యలోనమాట కన్నం పెట్టుకోవాలి. ఒక అట్లకారతోటైనా గరిటెతోటైనా మధ్యలో పెట్టుకొని ఇలా కన్నం చేసుకోవాలి. దీనికి కన్నం చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. దీన్ని ఎర్రగా వేగిపోతే తీసివచ్చు. స్టవ్ మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. మధ్యలోంచి నూనె కొంచెం దాని మీద వేస్తే వేరంగా వేగిపోతుంది మధ్య పార్ట్ కూడా. చూసారు కదా, ఇలాగ కలుపుకోవాలి దాన్ని, కుక్కర్కి అంటుకోకుండా ఉంటుంది. వేగిపోయిందండి. ఇలాగ గరిటెతో తీసుకోవచ్చు. దానికి ఉన్న నూనెల్లా బయటికి తీసేయాలి. ఇప్పుడు నేను గరిటెతో వేస్తున్నాను. చూసారు కదా, గరిటెతో కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. గరిటెతో కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. అలాగే 15-16 సార్లు మనం కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా తయారవుతుంది. ఒక 2 నిమిషాల్లో మళ్ళీ వేగిపోతుంది. మొత్తం నూనె అంతా ఓడ్చేయాలి. ఇలాగ నా పేస్ట్కి అనమాట 4 అయ్యాయండి గేవర్లో. ఇది 1 లీటర్ పాలు అనమాట నేను చెక్క పెట్టుకున్నాను. దీనికి రబడీ కావాలి. 1 కప్పు పంచదార వేసుకొని కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని ఒక అరగంట నేను మరిగిస్తే మొత్తం ఇంకిపోయింది అనమాట. పాలన్నీ రబడీ తయారైపోయింది. ఇలాంటివి 4 అయ్యాయి. ఇప్పుడు దీని మీద పందారు కూడా 1 కప్పు పందారు పాకం తీసుకున్నాను నేను. ఇలా పాకం తీసుకోవాలి.
దాంట్లో కూడా కుంకుమ పువ్వు, యాలక పొడి మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. వేసుకొని పంచదార పాకం దాని మీద వేసుకొని ఇప్పుడు రబడీ వేసుకోవాలి దీని మీదని. ఈ రబడీ మొత్తం వేసుకున్న తర్వాత దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను బాదం, పిస్తా కట్ చేసుకుని వేసుకున్నాను. గేవర్ తయారైపోయిందండి. చాలా బాగుంటుంది. ఇలాగ మీరు చేసుకోండి. ఎలాగొచ్చిందో నా కామెంట్లో రాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే అండి.